డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ వీళ్ళిద్దరు ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేసారో తెలుసు. ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళిరని బాగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎప్స్టీన్ ఐలాండ్ అంటే ఏంటిది అంటే పార్టీస్ జరుగుతాయి. ఎట్లా అంటే వాళ్ళ డబ్బున్నోళ్ళు మొత్తం ఒక దగ్గర రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నట్టు ఒక దగ్గర ఒక పార్టీ చేసేవాడు. మైనర్ అమ్మాయిలను 14-15 సంవత్సరాల అమ్మాయిలను ఆ రాజకీయ నాయకులు ఎవరైతే అక్కడ పార్టీ చేసుకుంటారో వాళ్ళకు దగ్గరికి తీసుకొచ్చి మైనర్ అమ్మాయిలతో సెక్స్ చేసి వాళ్ళని మానవ మృగాల్లాగా కట్ చేసి ఏమన్నారు తినటం. ఇది ఎంత క్రూరంగా అంటే అంత క్రూరమైనది. తినటం ఇలాంటివి చేసేవారు. ఎప్స్టీన్ ఐలాండ్ అనేది అమెరికాలో ఉంది. ఇప్పుడు ఇంత ముందుకు ఎవరైతే బాధ్యతలు ఉండరో ఇది నేను ఫొటోస్ పట్టుకొని ఇట్లా నేను వేధింపబడ్డా అట్లా అనేసి చెప్పడం జరుగుతుంది. ఎప్స్టీన్ ఐలాండ్లో పార్టీలు జరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వచ్చి ఫొటోస్ అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అయితే అదే జూలై 2వ తారీఖున ఆయన గవర్నమెంట్, డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఎప్స్టీన్ని చంపేయడం జరిగింది. ఎప్స్టీన్ అనేవాడు ఏం చేసిండంటే సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి ఇప్పుడు ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో బ్లాక్మెయిల్ చేసేవాడు అన్న. ఈ సీక్రెట్ గా ఇట్లా చేస్తుండనేసి ఎప్స్టీన్ ని తన గవర్నమెంట్ వచ్చినాక డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ చేసి చంపేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే ఎప్స్టీన్ చనిపోయేటప్పుడు అక్కడ సీసీ కెమెరాలు లేవా, ఎందుకు పనిచేయలేదు, గాడ్స్ ఏం చేస్తారు అన్నది ప్రతి ఒక్కరు. ఎప్స్టీన్ ఐలాండ్ కు మన నరేంద్ర మోడీ కూడా వెళ్ళినట్టు ఆ వీడియో ఫుటేజ్ లో ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. అది కూడా నిజమెంత ఉందన్నది తెలుసుకోవాలి.